డ్రగ్ మాఫియా కింగ్ పిన్ కమింగా కస్టడీలో విస్తుపోయే నిజాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు కమింగా చెప్పింది టీజర్ మాత్రమే అని, మరోసారి కస్టడీకి తీసుకుంటే మొత్తం సినిమా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కమింగ నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్న అధికారులు అన్ని ఆధారాల్ని సేకరించే పనిలో పడ్డారు. పలు ఐటీ కంపెనీలకు సలహాదారుడిగా ఉన్న కమింగా డ్రగ్స్ కి వందల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, సినీ ప్రముఖుల్ని, వ్యాపారుల్ని ఇలా చాలా మంది ఫిదా అయ్యేలా చేసినట్టు సమాచారం. ఇటు కమింగా కస్టమర్ల జాబితా కూడా ఎక్సైజ్ అధికారుల చేతికి చిక్కింది. ఆ లిస్టులో ఎవరెవరున్నారు, ఎన్నాళ్లుగా కమింగ్తో వాళ్ళ అనుబంధం కొనసాగుతోంది, వాడటం కోసమే కమింగా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారా లేక కమింగా దగ్గర హోల్సేల్గా డ్రగ్స్ కొని వ్యాపారం మొదలెట్టారా, బడి పిల్లలను, కాలేజ్ విద్యార్థుల్ని టార్గెట్ చేసి డ్రగ్ బిజినెస్ చేశారా అనే కోణంలో ఎక్సైజ్ అధికారులు కూపీలాగుతున్నారు. కమింగా ఇచ్చిన సమాచారం ఆధారంగా సదరు బడాబాబులకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. కమింగా సగం నోరు తెరిస్తేనే ప్రకపన్లు రేపే నిజాలు బయటపడ్డాయి. అలాంటిది కమింగా దగ్గర డ్రగ్స్ కొన్న కస్టమర్లు 1000 మందికి పైగా ఉన్నారని గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. కమింగా నుంచి మరింత సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. అతని ఐప్యాడ్, ల్యాప్టాప్లోని డేటాను ఇన్డెప్త్గా విశ్లేషించాల్సి ఉంది. కాబట్టి మరోసారి అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. కోర్టులో కస్టడీ పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. కమింగా పలు ఐటీ కంపెనీలకు అడ్వైజరీగా కొనసాగుతూ గుట్టు చప్పుడు కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, యువతకు, సినీ వ్యాపార ప్రముఖులకు డార్క్ నెట్ సరుకు రుచి చూపించాడు. కమింగా డ్రగ్స్ కు ఫిదాయి, డ్రగ్స్ తీసుకోవడమే స్టేటస్ సింబల్గా భ్రమపడి హద్దులు దాటిన సదరు ప్రబుద్ధుల జాతకాలు ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల చేతికి చిక్కాయి. ఇప్పుడు ఎక్కడ తమ పేర్లు బయటపడతాయోనని సదరు వ్యక్తులంతా టెన్షన్ పడుతున్నారు. ఇప్పటి వరకు సాగిన విచారణలో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో కమింగాకు లింకులున్నట్టు నిర్ధారించారు. గోవా, ముంబై నుంచి కమింగా హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తేలింది. అంతేకాదు, తాను కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు విచారణలో కమింగా ఒప్పుకున్నాడు. టాలీవుడ్ సహా ఐటీ సెక్టార్, మరిన్ని రంగాల్లో డ్రగ్స్ మూలాలు పాతుకుపోయినట్టు ఇప్పటికే తేలింది. కమింగా విలువైన సమాచారం ఇచ్చాడని తెలియడంతో ఐటీ సెక్టార్ సహా సినీ వ్యాపార వర్గాల్లో అలజడి మొదలైంది. సిట్ నుంచి ఎప్పుడు ఎవరికి నోటీసులు అందుతాయోనని తేలుకొట్టిన దొంగల్లా సదరు బడాబాబుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఎవరెవరు కమింగా నెట్వర్క్ లో ఉన్నారో ఇప్పటికే గుర్తించిన ఎక్సైజ్ అధికారులు సదరు వ్యక్తుల కదలికలపై ఇప్పటికే నిఘా పెట్టినట్టు సమాచారం. డ్రగ్ మాఫియా గొలుసుకట్టుడు దందా బద్దలవుతోంది. ఇప్పటిదాకా తెర మీదకొచ్చిన సంచలనాల కన్నా మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇదే విషయమై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్య, ఇప్పటి వరకు వచ్చింది ఒక టీజర్ మాత్రమే అని తెలుస్తోంది. ఇంకా చాలా మంది పేర్లు బయటకు రావాల్సిన వస్తాయన్నట్టుగా తెలుస్తోంది. సో ఎవరెవరికి ఏ సెక్టార్ ముందుగా ఇందులో విచారణ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్, కాలేజెస్, ఆ తర్వాత ఐటీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. సో దేవి ఎంత చిత్రం అంటే, మనం డైలే క్యాబ్ లేకపోతే డైలే కేక్ లేకపోతే అప్పుడప్పుడు పిజ్జా కోసం కాల్ చేస్తూ ఉంటాము. విదిన్ ది స్టిపులేటెడ్ టైంలో డోర్ డెలివరీ ఎంత చక్కగా చేస్తారో అంత షార్ప్గా ఈ డైలే డ్రగ్స్, డైల్ ఫర్ డ్రగ్స్ లాగా కాల్ చేయంగానే అనుకున్న టైంలో డెలివరీ చేసేవాడు. అది స్కూల్ కానీ, కాలేజ్ కానీ. ఇంతకుముందే మీరు చెప్పారు, తను ఒక అడ్వైజర్గా ఉండేవాడు, అట్ ది సేమ్ టైం కన్సల్టెంట్గా ఉండేవాడు ఐటీకి అని చెప్పి. సో వీళ్ళందరికీ ఒక కాల్ దూరంలో మాత్రమే డ్రగ్స్ని సరఫరా చేసి వాళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నాడు. 1000 మంది కంటే పైనే ఈ డ్రగ్స్ దందాలో ఈ కమింగా వల్ల బానిసలైన వాళ్ళు ఉన్నారని చెప్పేసి సిట్ విచారణలో తేలింది. అర్థం చేసుకోవచ్చు, కేవలం ఒక కాల్ చేస్తే అనుకున్న టైంలో తనంతట తానే వచ్చేసి ఆ స్కూల్కి కానీ, కాలేజ్కి కానీ, లేకపోతే ఐటీ ఆఫీస్కి కానీ చాలా క్యాజువల్గా పార్కింగ్లో కానీ లేకపోతే కారిడార్లోనో ఆ స్ట్రిప్ ఈజీగా ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. ఒక్కొక్క ఎల్ఎస్డి స్ట్రిప్ మనకు తెలుసుదేవి, ఒక చూయింగ్ గమ్ ఎంత పరిణామంలో ఉంటుందో అంత ఆ సైజులో ఉంటుంది, అంత మందంగా కూడా ఉండదు, చాలా పల్చగా ఉంటుంది.
సో ఒక్కొక్క స్ట్రిప్ 4,000 5,000 అలా అమ్మేవాడు. ఆ స్ట్రిప్ ఒకసారి నాలుగు మీద పెట్టుకోగానే ఇంకా అది స్టిమ్యులేట్ అవుతుంది, అంటే ఉత్తేజించేస్తుంది అనమాట. సో కొద్దిసేపు అలా ఉంటుంది. సో స్కూల్లో, కాలేజీల్లో, ఐటీ ప్రొఫెషనల్స్లో, పబ్బుల్లో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దందా ఇక్కడ అక్కడ అని కాదు, కానీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది ఫస్ట్ బడి పిల్లల్ని, ఆ తర్వాత కాలేజీ విద్యార్థుల్ని. దాదాపు 20 స్కూల్స్ అండ్ కాలేజెస్లో 1000 మంది స్టూడెంట్స్ వరకు ఈ డ్రగ్స్ దందాకి బానిసలైనట్టుగా, అంటే అందరూ కాకపోవచ్చు కానీ ప్రత్యక్షంగానూ పరోక్షంగాను. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొద్ది రోజులు ఇలా డోర్ డెలివరీ చేసినట్టుగా చేసిన తర్వాత వాళ్ళందరికీ డార్క్ నెట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డార్క్ నెట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రతిసారి నేనే వచ్చి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కాస్త నమ్మకం కుదిరిన తర్వాత డార్క్ నెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయిన తర్వాత ఎలా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి బిట్ కాయిన్స్ ద్వారా, ఆ తర్వాత అది డెలివరీ ఎలా వస్తుంది, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఈ తంతు కూడా నేర్పించేశాడు పిల్లలకి. దీన్ని బట్టి అర్థం చేస్తుంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంటే మేబీ కొంచెం ఫాస్ట్గా ఉంటారు సిస్టమ్స్ మీద. బడి పిల్లల్ని సైతం డార్క్ నెట్కి బానిసలను చేశాడు అంటే ఏ స్థాయిలో మూలాల్లోకి వెళ్ళిపోయాడో తెలుస్తోంది. జీషాన్, కాల్విన్, షెట్టి, అలాగే ఖుద్దేస్ వీళ్ళ విచారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే వీళ్ళంతా కలిపి ఒక పెద్ద నెట్వర్క్, కాస్త ప్రత్యక్షంగానో పరోక్షంగానో అప్పుడప్పుడనో లేకపోతే రెగ్యులర్గానో వీళ్ళందరితోనూ ఈ కమింగ్గా కూడా టచ్లో ఉన్నాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ జూలై 25న నానక్రామ్గూడలో వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు దాడి జరిగిందనే విషయం తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే కమింగా దాడి చేసినప్పుడు అక్కడ లేడు, కమింగా అతని భార్య కూడా బయట ఉన్నారు. బంధువుల ద్వారా మన ఇంటికి పోలీసులు వచ్చారు, దాడి జరిగిందని చెప్పంగానే తన ఐప్యాడ్, ల్యాప్టాప్లో మీరు చెప్పినట్టుగానే డేటా మొత్తం డిలీట్ చేశాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రీకూప్ చేసే పనిలో ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్ సాయం తీసుకుంటున్నారు సిట్ అధికారులు. సో అక్కడి నుంచి మరింత మంది పేర్లు వస్తాయి, ఎందుకంటే స్వయంగా తన వాట్సాప్ సంభాషణల్లోనూ తన విచారణలోనూ వెల్లడించిన నిజాలను బట్టే ఎంతోమంది పేర్లు బయటకు వచ్చాయని తెలుస్తోంది. ఒకవేళ ఆ డేటా కూడా బయటకు తీస్తే ఏ నెట్వర్క్ ద్వారా ఎలా వచ్చింది, ముంబై, గోవా నుంచి వచ్చాయని చెప్పి తెలుస్తుంది. యూజువల్గా కాల్విన్ విచారణలో బయట దేశాల నుంచి కొరియర్ ద్వారా ఎలా వచ్చిందో ఇప్పటివరకు మనం తెలుసుకుంటూ వచ్చాం. కానీ వయా ముంబై, గోవా డైరెక్ట్గా కాకుండా అంటే డిఫరెంట్ దారులు వెతకడంలో కూడా కమింగా ఆరితేరిపోయాడని తెలుస్తుంది. తను డైరెక్ట్గా నెదర్లాండ్స్ నుంచి ఇండియా వచ్చినప్పుడు క్యారీ చేయడం, అలాగే వయా ముంబై, గోవాలో ఒక హబ్ని ఏర్పాటు చేసుకుని త్రూ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవడం, ఇక్కడేమో మళ్ళీ పిల్లల్ని లేకపోతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని ఐడెంటిఫై చేయడం. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ఈ కాలేజెస్లో పెద్ద హై ప్రొఫైల్ పిల్లల్ని వాళ్ళ ద్వారా సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తుల పరిచయాలను పెంచుకుని వాళ్ళకు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మనం గమనించవచ్చు కాల్విన్, జీషాన్కి కూడా 3 రోజుల కస్టడీ లేదు, కానీ శుక్రవారం కస్టడీలోకి తీసుకుని శుక్ర, శని, ఆది 3 రోజులు కస్టడీ చేశారు. నిన్న సోమవారం నాడు తిరిగి మళ్ళీ అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత కూడా ఇంకా సరిపోవట్లేదు, మనకి ఇంకా కావాలి, సో ఇంకా మనం కస్టడీ అడగాలని సిట్ ఆలోచిస్తోంది. అంటే దీన్ని బట్టి కమింగా దగ్గర ఎంత పెద్ద నెట్వర్క్, డేటా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మళ్ళీ కోర్టుని వీళ్ళు అడగనున్నారు, వాళ్ళు ఇస్తారా లేదా తెలియాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ కమింగాని ఇంతసేపు విచారించారు, ఇన్ని పేర్లు బయటకు వచ్చాయని తెలుస్తుంది కాబట్టి మన పేర్లు బయటకు ఎక్కడొస్తాయన్న ఆలోచనలో ప్రస్తుతం ఈ కమింగా బారిన పడ్డా లేకపోతే కమింగాను ఆసరాగా చేసుకుని ఈ డ్రగ్స్ దందా నడుపుతున్న వాళ్ళందరూ కూడా ఆలోచించే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టుగానే తేలుకుట్టిన దొంగల్లాగా మన పేరు ఎక్కడ బయటకు వస్తుందా అని చూస్తున్నారు. కానీ సిట్ అధికారులు కొంచెం నెమ్మదించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ విమర్శలు, లేకపోతే మరికొంతమంది విమర్శలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈసారి పక్కాగా కనీసం మీడియాకి చెప్పగలిగే అంత ఎవిడెంట్ తీసుకుని, ఎందుకంటే ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్న అవి మీడియాకి ఇవ్వలేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని విచారించినప్పుడు. సో నోరు మెదపకుండా ఎవరైనా ఉండాలి అంటే కాస్తైనా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇచ్చి, సో ఈ కారణం వల్ల వీళ్ళని విచారిస్తున్నాము, అది పిల్లల్ని కానీ, స్కూల్ పిల్లల్ని కానీ, లేకపోతే కాలేజ్ విద్యార్థుల్ని కానీ, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, లేకపోతే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళని, మరికొంతమంది వ్యాపారస్తుల్ని కానీ, వీళ్ళెవరినైనా విచారించాల్సిన అవసరం వస్తే ఆ డేటా తీసుకోవాలి. కాబట్టి ఇంకొంత కన్సాలిడేట్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దేవి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్య, వివరాలు అందించినందుకు. ఒకసారి మనం కెన్ యూ ఇమాజిన్, ఒక్కసారిగా స్కూల్ పిల్లలు ఏదో చాక్లెట్లు లేకపోతే ఐస్ క్రీమ్స్ తిన్నంత ఈజీగా డ్రగ్స్ తినేస్తున్నారంటే ఈ కమింగా ఎంత దారుణంగా ఈ డ్రగ్ దందాని కూకటి వేళ్లతో పూర్తిగా లోపలికి మూలాల వరకు తీసుకెళ్ళిపోయడం మనం చూడొచ్చు. ఇతన్ని ఎంతగా విచారిస్తున్నా ఇంకొక రోజు కావాలంటున్నారంటే సిట్ అధికారులు. తన దందాను పూర్తిగా ఏ వర్గం వైపు విస్తరించుకుంటూ వెళ్ళాడు. ఇతనికి డబ్బే మూలం, ఆ ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారు, ఏంటి, చిన్నపిల్లాడా పెద్దవాళ్ళ తనకి సంబంధమే లేదు. సో తనకు కావాల్సిందల్లా డబ్బు, డ్రగ్స్ వ్యాపారం విస్తరించుకోవడం. సో ఇలాంటి వ్యక్తిని పట్టుకున్న కింగ్ పిన్, ఇప్పుడు డ్రగ్స్ కోణంలో చూస్తే కనుక ఇతను కింగ్ పిన్, ఒక మూల వ్యక్తిని పట్టుకున్నారు సిట్ అధికారులు. మరి ఇతని ద్వారా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాల్సిందే మనం.